ఎంతసేపటికి దాన్ని కొట్టండి, దీన్ని కొట్టండి, దాన్ని నరికేండి, దీన్ని నరికేండి, ఇదే వాదన. కారణం మటుకి శివ సార్. శివ రెచ్చగొట్టి అందరినీ మా మీదకి, మా భర్తను అంగడి మీద పడేసి కొట్టించాడు సార్. మేము పక్క మాలోళ్ళం సార్. ఏమన్నా అంటే అక్కడ బెస్తోళ్ళు ముత్రాసోళ్ళే తోమాలి బతకాలి అంటున్నారు సార్. కలెక్టర్ అయ్యా, మీరందరు కలిసి నాయన మాకు న్యాయం చేయండి అయ్యా. 25 సంవత్సరాలయ్యా సొసైటీ అయ్యా, సొసైటీ లేదని చెప్తున్నారయ్యా. ఏమన్నా న్యాయమా? మేము ధర్నా చేసి మేము రోడ్డు మీద అంగళ్ళు ఎత్తమన్నామని ఎక్కడెక్కడ సోదాబాయిల్ని, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ మగవాళ్ళని తీసుకొచ్చి మా మీద దాడులు చేసేదానికి 100 మంది పైన వచ్చారు సార్. నాకైతే వాడి వల్ల ప్రాణాపాయం ఉంది. సాయి వల్ల ఆడ అంగట్లు ఇద్దరిని పెట్టుకొని ఉండారు. ప్రాణహారిని ఉందా సార్. నా పేరు అరుణ, సొసైటీ ప్రెసిడెంట్ని. నేను 2003 నుంచి సొసైటీ చేసుకొని మేము అనేక బాధలు పడి మార్కెట్ కట్టించుకున్నాము. ఈ మధ్యలో పాట సొసైటీకి వచ్చింది మేడం. సొసైటీకి వచ్చిన తర్వాత 11,05,000 పాట, 2 లక్షలు జిఎస్టీ, లైసెన్సులు దగ్గర 1.5 లక్ష దాకా కడతాము. ఇవన్నీ మేము మున్సిపాలిటీకి కడుతున్నాం మేడం. వనంతోపు సెంటర్లో లైవే పెట్టి రోడ్డు మీద అంగళ్ళు పెట్టి మాకు వ్యాపారం పూర్తిగా బోసిపోయింది. దానివల్ల మేము అధికారుల దగ్గర మేము వినతి పత్రం తీసుకొని మా ఆందోళన తెలియజేసి మా బాధలు తెలియజేశాం సార్. దాని సందర్భంగా మేము ఎప్పటి నుంచో ఇక్కడ కట్టించుకొని సొసైటీ ఏర్పాటు చేసుకొని మేము బతుకుతున్నాము. రొయ్యలు తెచ్చేవాళ్ళు అన్నాథపురం వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు, పటక కమ్యూనిటీ వాళ్ళు రొయ్యలు తెచ్చి మారుబేరానికి వేసుకొని పోతారు. వాళ్ళు అసలు మా స్థానికులు కాదు. వాళ్ళకి చుట్టుకొండ రోడ్లో అంగళ్ళు ఉన్నాయి, అరునాథపురాన అంగళ్ళు ఉన్నాయి, వనంతోపు సెంటర్లో అంగళ్ళు ఉన్నాయి. మేము ఏం అడిగామంటే, అదే నీకు అరునాథపురాన రొయ్యలు కొనుక్కుంటే 2 రూపాయలు మేము ఇవ్వాలి, అమ్మిన వాళ్ళు 3 రూపాయలు ఇవ్వాలి. అట్లాగా గతంలో మా హోల్సేల్ అంగళ్ళ దగ్గర పిల్లల్ని పెట్టుండాం. 65 అంగళ్ళకి అన్నీ బోసిపోయినాయి. మా బాక్స్కి 50 ఇవ్వండి, మా బిడ్డలు కూడా బతుకుతారు, ఏదో 10 బాక్సులు తెచ్చుకుంటే ఒక 500 జీవనోపాధి కలగద్దని మేము అడిగాం. మేము ధర్నా చేసి మేము రోడ్డు మీద అంగళ్ళు ఎత్తమన్నామని ఎక్కడెక్కడ సోదాబాయిల్ని, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ మగవాళ్ళని తీసుకొచ్చి మా మీద దాడులు చేసేదానికి 100 మంది పైన వచ్చారు సార్. ఈ 100 మంది పైన వస్తే మా మగవాళ్ళు చాలా అమాయకులు సార్. మా మగవాళ్ళు మేమే వ్యాపారాలు చేసుకొని వాళ్ళు హోల్సేల్గా వేసుకొని వెళ్ళిపోతారు. మేము సాయంకాలం దాకుండి ఆ మధ్యాలు దాకుండి బతికేవాళ్ళం సార్. దాన్ని నా మీద నేను రౌడిజం చేస్తున్నానని, పట్టల్లాగేస్తున్నానని, వాళ్ళని కొడుతున్నానని చాలా అసభ్యకరంగా వీడియోలకు ఇచ్చారు సార్. ఇదంతా పరమ అబద్ధం సార్. తమరు ఎన్కరేజ్ చేయండి అమ్మా మేడం గారు. అమ్మ మీరు తమరు వచ్చారని మాకు చాలా సంతోషపడుతున్నామమ్మా. అమ్మ మీరు మా మహిళా బాధలు తెచ్చుకుంటారు అని మేము చాలా సంతోషంగా ఉన్నామమ్మా. మా జిల్లాకు వచ్చినందుకు తమరు మున్సిపల్ ఆఫీసులో సిసి కెమెరాలు ఉన్నాయమ్మా, మాకు ఇవ్వలేదు. దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు సిసి కెమెరాలు చూడండి, చూసి ఎవరిది తప్పు అయితే వాళ్ళని మీరు మాకు ఏ శిక్షలు వేసినా మేము తలంచుకొని ఏకీభవిస్తామమ్మా. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదమ్మా, పోలీస్ శాఖకు మేము వ్యతిరేకం కాదమ్మా. 2003 నుంచి మేము ఇట్లాంటి పనులు చేయలేని వాళ్ళమి ఈరోజు ఎందుకు మేము చేస్తాం మేడం? దాన్ని అర్థం చేసుకోవాలి మేడం. సముద్ర చేపల వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళు ఎప్పటి నుంచో వస్తారు మేడం. వాళ్ళు ఎండబడి వస్తారు, పొద్దున్నే వస్తారు, ఇక్కడ వేసుకొని అమ్ముకుంటారు. వాళ్ళని మనం ఒక మాట నెరగం, మనల్ని వాళ్ళు ఒక మాట నెరగరు. అట్లాగే బోడుగొడతా అట్లా వాళ్ళు బళ్ళు తెస్తారు మేడం, హోల్సేల్గా వేసి మాకు వేస్తారు. పాపం మహానుభావులు వాళ్ళు మనల్ని ఎప్పుడు ఒక మాట అనలేదు, మనం ఎప్పుడు అనలేదు మేడం. అంటే రోడ్డు మీద అంగళ్ళు అడిగామని వాళ్ళు ఐస్పేటల కాడ కూలి వాళ్ళని ఎవరెవరినో తీసుకొచ్చి మేము వాళ్ళు ఎదురుగ్గా నిలబడలేదు కాబట్టి మమ్మల్ని దాడి చేసేదానికి ఇది చేశారు. దీన్ని ఖచ్చితంగా సొసైటీగా మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం వారు జోక్యం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముకు ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. కారణం మటుకి శివ సార్. శివ రెచ్చగొట్టి అందరినీ మా మీదకి, మా భర్తను అంగడి మీద పడేసి కొట్టించాడు సార్. తోమే వాళ్ళని, అమ్మే వాళ్ళని అందరినీ రెచ్చగొట్టి మా భర్త పేరు ప్రసాద్, మా మరిది పేరు చంద్రశేఖరు, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళందరినీ మా భర్తను కొట్టించి బయటికి తరిమిచ్చేసాడు సార్. మార్కెట్లోకి వచ్చి వ్యాపారాన్ని చేసేదానికే లేదని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి మా వాళ్ళు వ్యాపారానికే రావట్లేదు.
మాకు బతుకు తెరువు లేక నేను ఇదివరకు స్టోనర్స్పేటలో ప్రొవిజన్ షాప్లో వర్క్ చేసుకునేదాన్ని. నన్ను రానిచ్చేవాళ్ళు కదా, ఇక్కడ మార్కెట్ ఇట్లా ఉందమ్మా నువ్వు వద్దని చెప్పి మా భర్త మా మరిది రానిచ్చేవాళ్ళు. మా అత్తగారు ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నారు. కానీ మా మీద కచ్చి కట్టించి అతను అందరినీ రెచ్చగొట్టి మా భర్తను కొట్టించి మమ్మల్ని బయటికి దరివిచ్చేశాడు సార్. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మా భర్త అసలు మార్కెట్కే రాకుండా ఆటో దొలుకుంటున్నాడు సార్. మా మరిది అసలు వ్యాపారమే వదిలేశాడు సార్. మా అత్తగారు ఆమె వయసు మళ్ళినామా ఆమెకు జరుగుబాటు లేక చాలా రోజులు కష్టపడింది. మేము ఎందుకు వ్యాపారాలు అంగళ్ళు వదిలేసుకోవాలని చెప్పి నేను నా కొడుకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాం సార్. 2 సంవత్సరాల నుంచే మేము వస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి వస్తాం. మాకు జరిగిన అన్యాయాన్ని మేము అడుగుతున్నామని చెప్పి అందరినీ రెచ్చగొట్టి నా మీదకి నన్ను కొట్టించి నన్ను బయటికి లాగిచ్చాడు సార్. గేట్లోంచి బయటికి మేము చాలా పోరాడాం సార్. సార్ ఉన్నప్పుడు కోటేశ్వరరావు సార్ ఉన్నప్పుడు మేము చాలా పోరాడాం. పోయిన సంవత్సరము ఆగస్టులోనో సెప్టెంబర్ నెలలోనే మాకు చాలా అన్యాయం జరిగింది సార్. నేను తిరుక్కొని అడుగుతున్నానని వాళ్ళందరినీ నాకు జరిగిన అన్యాయాన్ని అడుగుతున్నానని చెప్పి ఆడవాళ్ళందరినీ రెచ్చగొట్టి పెద్దవాళ్ళని కూడా సపోర్ట్ తీసుకొని ఆమెను బెదిరించి సపోర్ట్ తీసుకొని ఆమె ద్వారా నన్ను సొసైటీ నుంచి తీసేస్తాను, నీ అంగళ్ళు లాగేస్తాను అది ఇదని చెప్పి ఆమె చెప్పించి బెదిరించాడు సార్. బెదిరించి నన్ను 3 నెలలు బయట పెట్టించాడు సార్. బయట పెట్టించాల్సినంత అవసరం ఏముంది సార్? నన్ను కోటేశ్వరరావు సార్ గారిని కనుక్కోండి మీరు. ఎన్ని జరిగినాయి నా మీద అరాచకాలు మీరు 3 నెలలు బయట పెట్టారు సార్. నన్ను ఒప్పుకోకపోతే కొట్టాలని చెప్పి ఆడవాళ్ళందరినీ రెచ్చగొట్టించేవాడు. వాడు ఇంటికాడ మీటింగులు పెట్టించి మమ్మల్ని కొట్టాలి, నన్ను నా కొడుకును కొట్టాలా, రానికుండా చెయ్యాలని చెప్పేసి 3 నెలలు బయట పెట్టించాడు. ఒక ఆడ మనిషిని సపోర్ట్ తీసుకొని ఆ అమ్మాయిని బాగా రెచ్చగొట్టేసి నన్ను బయటికి లాగిచ్చి రోడ్లోకి ఇసురు కొట్టించాడు సార్. 2 సార్లు లాగిచ్చాడు సార్. ఏ ఆడ మనిషికి ఇట్లా చేస్తారు సార్? నేను మగోడిని, నేను పెద్ద మనిషిని, నేను దేవుణ్ణి అన్నప్పుడు నువ్వు పెద్ద మనిషిగా ఉండి దగ్గరుండి చేయించాను, నీకేం అర్హత ఉందని చేస్తావు. నీలాగా నేను వ్యాపారం చేసుకోవడానికే వచ్చాను. నాకు జరిగిన అన్యాయాన్ని అడిగేదానికి అర్హత లేదు నాకు జరిగింది నీకు జరగదా రేపటి రోజా? మా మగోళ్ళు చేతగానోళ్ళు కాదు, కానీ మా మగోళ్ళు రానికుండా చేసేసాడు మార్కెట్లోకి. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని వస్తే సాగు కొట్టండి అని చెప్పి రెచ్చగొట్టాడు. కిష్టమ్మ ఆమెకి చెట్టుకుంట రోడ్లో మార్కెట్లో ఉంది, మా అంగడి ఉంది. మళ్ళీ అక్కడ హరినాథపురం ఉంది, 4వ మైల్లో ఉంది, 1 సెంటర్లో ఉంది. అన్ని అంగళ్ళు వేసుకొని ఆ మనిషి వచ్చి మా కాడ వచ్చి 2 డీసీలు 3 డీసీలు వేసుకొని పోతా మమ్మల్ని కొట్టేదానికి వచ్చి మమ్మల్ని కావాలని అరాజకంగా మాట్లాడి గలీజ్గా అసభ్యంగా మాట్లాడిచ్చారు. కాబట్టి నాయన మాకు న్యాయం చేకూర్చాలి. మా అంగళ్ళు మాకు వచ్చేదానికి కృప దయచేయండి అయ్యా. అమ్మ కలెక్టర్ అయ్యా, మీరందరు కలిసి నాయన మాకు న్యాయం చేయండి అయ్యా. బిడ్డలను పెట్టుకొని అల్లాడుతూ ఉన్నామయ్యా. 25 సంవత్సరాలయ్యా సొసైటీయే లేదని చెప్తున్నారయ్యా. ఏమన్నా న్యాయమా? దానికోసం ఆ సొసైటీ కోసం పర్రెలు దెబ్బలు తిన్నాము. హైదరాబాద్కి పోయినాము, ఎక్కడెక్కడో తిరిగామయ్యా. మీకు తెలుసయ్యా నాయకులు, రాజకీయాల నాయకులు నాయన, మీకు తెలియకుండా ఏమీ లేదు. మాకు న్యాయం చేయండి, మా బిడ్డలకి మాకు న్యాయం చేయండి అయ్యా. మార్కెట్ మాకు వచ్చేటట్టుగా చేయండి నాయన, మీకు దండం పెడతానయ్యా. అయ్యా మీరు చిన్నోళ్ళు అయితే నాయన మీ కాళ్ళు పట్టుకోను, దండం పెడుతున్నా. పెద్దోళ్ళు అయితే మీ కాళ్ళు పట్టుకుంటాను నాయన, మాకు న్యాయం చేయండి. ఇక్కడ మాకు ఎంతమంది పోలీసులు ఉన్నారో మాకు తెలీదు, ఎంతమంది అధికారులు ఉన్నారో మాకు తెలీదు. పోవటం తోముకోవటం రావటమే మా వృత్తి. మేము పక్కా మాలోళ్ళం సార్. ఏమన్నా అంటే అక్కడ బెస్తోళ్ళు ముత్రాసోళ్ళే తోమాలి బతకాలి అంటున్నారు సార్. మా లాంటి వాళ్ళు బతికేదానికి లేదు ఆ మార్కెట్లో. ఏమన్నా అంటే మీరు రాండి అంటారు, మీరు వచ్చినాక మీకు దేనికి సంబంధించిన వాళ్ళు మీరు అని అడుగుతున్నారు మమ్మల్ని. మేము దేనికి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఆ మార్కెట్లో బతుకుతున్నాం. మేము వెళ్ళటము తోముకోవటము రావటం అడుగుతున్నారు సార్. మీకు ఏ సొసైటీ లేదు, మీరెవరు, మీరు ఎక్కడ బతికేది, మీరేంది, మీరు ఒక మాలోళ్ళు, మీకేం సొసైటీ ఉంది, మీకేం అధికారం ఉంది అని అడుగుతున్నారు. మేము అరుణమ్మ అనే ఆమెను పోయి సొసైటీ చెయ్యమ్మా మాకు అని చెప్పి మేము అడిగాము. ఆమె ఏమనింది, మీకు మేము సొసైటీ చేయమమ్మా ఇప్పుడల్లా ఇంకా రాలేదు అయ్యా అని అనింది. తర్వాత మేము ఏమమ్మా మీద ఏమైనా అనుమానం ఉంటే మేము తీర్చుకుంటాం, మాకు సొసైటీ చేయమ్మా అని అడిగాం. ఆమె ఏమనింది, మేము మిమ్మల్ని నమ్మము అని అనింది. మేమేమన్నాం, మా బిడ్డల మీద ఒట్టేసి మాకు సొసైటీ చేయి, మాకు ఈ మార్కెట్లో గుర్తింపు అని మేము అడిగాం. అయినా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఆమెకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మా పాటికి వస్తున్నాం, తోముకున్నాం, వెళ్తున్నాం. మేము చేర్చుకున్నాక సాయి అనే వాళ్ళ అమ్మ అంగళ్ళ విషయం అది అసలు మా విషయం కాదు, మేము దాంట్లో సభ్యులం కాదు, అది మమ్మల్ని లాగి వాళ్ళు ఒక వర్గం వాళ్ళది అని చెప్పి మమ్మల్ని వ్యతిరేకంగా ఎర్నించి స్టేషన్ కాడికి వెళ్ళి మా మీద చెప్పి వాళ్ళకి అంగడి ఇచ్చారు. వాళ్ళు కూలోళ్ళు ఏం సార్, కూలోళ్ళు బతకూడదా, కూలోళ్ళకి అంగళ్ళు ఇవ్వకూడదా, ఎండ్లకాలం మేము ఊడిగం చేస్తానే బతకాలే, ఏం మేము బతకూడదా, మేమేం మనుషులం కదా, మాలోళ్ళం అంటే మనుషులం కదా సార్, మేము తినలేమా, మేము తినేది అన్నం కదా, మీలాగా మేము తింటలేదు అన్నమా, మేము తినేది అన్నమే సార్. ఏమన్నా అంటే మీరు మాలోళ్ళు, మీరు వేరే కాబోండి అంటున్నారు. సరే కొట్టేశారు, కానీ అరుణమ్మ ప్రెసిడెంటే కాదనంటే అది మరీ చాలా బాధగా ఉంది సార్. అరుణమ్మ మార్కెట్లో లేదు అనంటే మార్కెట్టు
ఈ విధంగా ఇంత అభివృద్ధి అయితే చెందదు సార్. అరుణమ్మ తిరిగి తిరిగి ఢిల్లీ తిరిగింది, హైదరాబాద్ తిరిగింది, విశాఖపట్నం తిరిగింది. అవన్నీ తిరిగి మాకు సొసైటీ చేపించింది సార్. చేపి బట్టి మాకు 3 సార్లు మార్కెట్టు కట్టించారు. కట్టించిన తర్వాత తోమే వాళ్ళకి ఒక్కొక్క అంగడి, తోమే వాళ్ళకి 2 కుళాయిలు, మళ్ళా ఫ్యాన్లు. ఈ విధంగా కూర్చొని తోముకుంటాం మేము కదలకుండా. కానీ ఆమె సొసైటీ ప్రెసిడెంటే కాదనంటే అది మరీ చాలా బాధగా ఉంది సార్. మామూలుగా వాళ్ళే ఇచ్చింది బతకండి అని చెప్పి వాళ్ళే ఇచ్చింది అంగడి. ఇప్పుడు ఆ అంగడి గురించి కూడా తీసేసుకున్నారు. తీసుకుని మళ్ళీ దానిపైన మాటలు అంటే మామూలుగా పనిచేసే వాళ్ళు బతకబడలేదా, చేయబడలేదా, కూలోళ్ళు బతకూడదు, చేయకూడదు, ఈ మాటలన్నీ ఎందుకు? అదే మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాం, మేము కూడా బతుకుతున్నాం కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే ఇప్పుడు కూడా బతుకుతున్నాం. ఏదమ్మా ఇదిగో మా పెడుతున్నా తినమ్మా అంటే తింటున్నాము, దాన్ని కూడా తీసుకున్నారు. మళ్ళీ ఈ పైన ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ళకి మేము అంగళ్ళు ఇయ్యము, ఏంది పని చేసుకున్న వాళ్ళకి మేము అంగళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ అవసరం లేదు కదనా. మేము ఆ పక్కకి పోవట్లేదు, మేము ఈ పక్కకి పోవట్లా. మా పాటికి మేము వస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, పోతున్నాం. అవి కూడా వద్దనుకుని మనం బయటకు నట్టేవాలనుకుంటున్నాం. లైసెన్సులు ఉన్నాయి, కావాలంటే ఆ ప్రభుత్వం వచ్చి అన్ని తిరగేయమను. మేము ముందా వాళ్ళు ముందా, కావాలంటే తిరగేయమను. అవి కూడా మేమే ముందు. ఏమే ఆమె అడుగుతుంది, ఈ వర్గం ఒక వర్గం వీళ్ళది, ఏమే ఆ వర్గాన్ని మీరే వచ్చి కాపాడాలా, మాకెవ్వరు లేరు, మీరే కాపాడు. సాయి వాళ్ళ అమ్మ ఆమెని పాపమ్మ అంటారు. ఆమె మా వర్గాన్ని విమర్శించేస్తున్నారు. ఎవరు వచ్చినా మా వర్గం అన్నారు. ఆ వర్గం చేసిన తప్పేందో ఆ పెద్దోళ్ళు వచ్చి నిర్ణయించాలి. ఇదే నా కోరిక, ఇంతకు మించి ఇంకేమీ లేదు. మా పిల్లకాయలు ఖాళీగా ఇంట్లో ఉంటే ప్రెసిడెంట్ అరుణమ్మ మా బిడ్డలు ఖాళీగా ఉన్నారని అందరికి సర్దుబాటు చేసి బతుకు తిరిగి అంగడి ఇస్తే ఆ అంగడి కూడా ఆ వెనకుండే రౌడీ షీటు అతను పట్టపోళ్ళు తీసుకొచ్చి, వాళ్ళు పట్టపోళ్ళు కాదు, ఎక్కడి నుంచి ఒక 50 మందిని తీసుకొచ్చి మా బిడ్డలకు ఇచ్చిన బతుకు తిరిగి కూడా లాక్కొని రౌడీజం చేసి, ఆ సుజాత అనే అమ్మాయి కూడా రౌడీజం చేస్తుంది. ఆమె మంచి చేస్తే ఆమె మీద నిందిలేసి ఆమె గురించి చెడ్డగా మైకులో చెప్పించి చెడ్డ మాటలన్నీ చెప్పించి అతని వల్ల మేము మార్కెట్లో బతికేదానికి భయంగా ఉంది మాకు. సాయి వాళ్ళ అమ్మ మమ్మల్ని 18 మంది సొసైటీ చేర్పించిందని చెప్పి మమ్మల్ని వ్యతిరేకంగా పంపిస్తుందని చెప్పి, కూలివాడు అంగడేంది ఇచ్చేది అని అంటే మేము మనుషులు కాదయ్యా. మా తమ్ముడు కూలోడని 10 మంది ముందు చెప్పి వాడిని బయట నెట్టాలని చూస్తున్నారు. శివ అనే అతను మార్కెట్లో ఉంటే పోలీసు వారి దగ్గర ఒప్పుకుంటున్నాడు. మార్కెట్లో రాగానే గ్రూపులు ఇంటికాడికి తిరుచిపేటలంతా ఇంట్లోకి పిలిచి ఇంటికాడ పిలిచి గ్రూపులు ఎంతసేపటికి దాన్ని కొట్టండి, దీన్ని కొట్టండి, దాన్ని నరికేయండి, దీన్ని నరికేయండి, ఇదే వాదన. కాబట్టి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే సార్ మాకు ప్రాణం కంటే మానవీయులైంది మాకు అక్కడే దెబ్బ కొడుతున్నాడు సార్. దయచేసి మాకు ఎవరికేం జరిగినా నాకైతే వాడి వల్ల ప్రాణాపాయం ఉంది. ఆడి వల్ల సాయి వల్ల ఆడ అంగట్లు 2 పెట్టుకొని ఉండారు. ప్రాణహారిని ఉందా సార్. బయట రౌడీ వ్యక్తులను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు తెచ్చుకుంటారు. దయచేసి సీసీ కెమెరాలు చూడండి సార్. మా మీద దాడులు తెలుస్తాయి. మా సొసైటీకి అన్యాయం జరిగేదంటే వాడి వల్ల. నేను వాడిని రౌడీ షీట్ వాడు గతంలో మనిషిని చంపుకున్నాడు. దయచేసి వాడిని చర్య తీసుకోండి సార్. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.